నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంవిధాన హత్యా దివన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని తయారు చేయడానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. తల్లికి వందన పథకము అమలు కావడంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకం చేసిన ఆడబడుచులు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ వినియోగించుకుని లబ్ధి పొందాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంవిధాన్ హత్యా దివస్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతైదేళ్లు ఎమర్జెన్సీని మించిన నియంత్రణ పాలన చూశామని, పాలకుడు ఎలా ఉండకూడదో అనేదానికి జగన్ ఒక కేస్ స్టడీ అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయని, ఆ అరాచక అప్రజాస్వామిక పాలన నేటికి మాననిగాయంగా మిగిలిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 6 ఏళ్ల కిందట ఇదే రోజు ప్రజావేదిక కూల్చారని, ప్రజావేదిక కూల్చివేతకు 6 ఏళ్ల సందర్భంగా ఈ సంవిధాన్ హత్యా దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అని, పాలకుడు ఎలా ఉండకూడదో అనేదానికి జగన్ ఒక కేస్ స్టడీని తెలిపారు. 1975 జూన్ 25 ప్రపంచంలోనే పెద్ద అతి గొప్పదైన భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించిన రోజు. భారతదేశంలో అతి పెద్ద చీకటి రోజు. భారత రాజ్యాంగాన్ని, భారత హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాసిన రోజు. ఇప్పుడే సమరం గారు చెప్పినట్టు, దేనికోసం మేము పోరాడామని అనునిత్యం ఆలోచించి గోరా గారు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. అంటే అలాంటి ఘోర సంఘటన జరిగింది. అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతదేశ ప్రభుత్వం, దేశమంతా కూడా ఈరోజు జరపాలి, మంచి చెడులకి వ్యత్యాసాన్ని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికారు. అయితే మనం ఒకసారి ఎమర్జెన్సీ చూస్తే 21 నెలలు అత్యవసర పరిస్థితి. ఆ అత్యవసర పరిస్థితిని కూడా ఆ రోజు మనం చూస్తే, ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళని జైల్లో పెట్టారు. సామాన్య ప్రజలను కూడా హింసించారు. నియంత్రిత ధోరణితో ముందుకు పోయారు. ఇంకొక పక్కన న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు. ఇది మన రాష్ట్రంలో మీరు చూస్తే 14-19 నా రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ 1924 చెప్పారు. 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 9 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడని నాకే అర్థం కాలేదు. 5 ఏళ్ళు అదే జరిగింది. దీనివల్ల మనం చాలా నష్టపోయాం. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం, అక్రమాలు, అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతులు వేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటిగా చాలా జరిగాయి. కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో, నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ సరే, నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. నాకు ఒకటే డిటర్మినేషన్, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేను ఏమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప
ఎక్కడా రాజీ పడలేదు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో 6, 7, 8వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పలు కోర్సుల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు వాటిని ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పోర్టు అభివృద్ధిలో కృష్ణా వర్సిటీ అమరావతి పాత్రపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఏపీని 2047 నాటికి దేశంలో టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఓడరేవు నగరాల్లో మచిలీపట్నం ఒకటని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉద్యమాలకు పుట్టిమిల్లుగా అభివర్ణించారు. ఎంతో మంది గొప్ప స్వాతంత్ర్య సమర యోధులను, రాజకీయ నాయకులను కృష్ణా జిల్లా అందించిందని గుర్తు చేశారు. You walk through the portals of this university, perhaps with a mix of excitement and trepidation, eager to embark on a journey of discovery and growth. Krishna University is nestled in the historic and cultural city of Machilipatnam on the Bay of Bengal coast, and this port will soon serve as the capital port integrated with upcoming new greenfield capital city of Amravati in view of its proximity. Mr. Nara Lokesh is here. I have been claiming everywhere, Amravati will be the best in the country. And his responsibility has doubled now. Now, heartfelt congratulations to all the graduates receiving their degrees today. This is a moment of celebration not just for you, but also your parents, your teachers, and everyone who supported you in this amazing journey. This day marks the culmination of years of hard work, perseverance, and commitment. More than that, it's a beginning of a new chapter, a chapter filled with promise, responsibility, and opportunity. It's time for you to show your gratitude to your parents, family, and country at large. Your degree is not merely a certificate, it is a responsibility. A responsibility to apply your knowledge for the greater good, to question injustice, to innovate for inclusive growth, and to uphold the values of empathy, integrity, and courage. In the spirit of Dr. APJ Abdul Kalam ji, I urge you to dream big. But let your dreams be rooted in service to this amazing nation. Our country needs young minds who can not only code and compute, but who can also care and contribute. Whether you choose to be an entrepreneur, a public servant, a researcher, or a teacher, make excellence your habit and ethics your compass. Learning does not stop with graduation. It's a lifelong activity. Let your learning lead to action. Let your action lead to impact. Whether you dream of building satellites, developing software, or designing green buildings, launching startups, or empowering rural India, know this, you have the potential in you to change the world, starting right from here. Always have that beginner's mindset. Have that hunger in you. Have that commitment in you. In this digital age, knowledge is a powerful currency. But beyond knowledge, it is character, compassion, and courage that will define your success and significance. నక్తల నివారణ కార్యక్రమము పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చే ప్రారంభోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి జూలై 10వ తేదీ వరకు నిర్వహించే గొర్రెల మరియు మేకల నక్కల నివారణ కార్యక్రమము విజయవంతం చేయాలని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడ ప్రసాద్ పేర్కొన్నారు. రైతులకు 75% సబ్సిడీతో పశుగ్రాస విత్తనాల పంపిణీ చేసినారు. పెనమలూరు నియోజకవర్గం వీరు మండలం బోళ్లపాడులో పెనమలూరు శాసనసభ సభ్యులు బోడ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ లేని వారి అర్జీలు, కొత్త రేషన్ కార్డుల అర్జీలు, నగర మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలు, ప్రజల ఉచిత ఆరోగ్య సమస్య సదుపాయ అర్జీలకి పరిష్కారం చూపబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడ ప్రసాద్ మాట్లాడుతూ కాటూరు నుంచి ముదునూరు రోడ్డుకి 35 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి
ప్రతి గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది. ఆ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటి దగ్గరికి వెళ్ళి పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి పరిష్కారం అయ్యేందుకు మన వంతు ప్రయత్నంగా ప్రాధాన్యత ప్రకారం నిధులు కేటాయించుకొని ఆ సమస్యలు అనేది పరిష్కరించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధ కూడా వేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే గ్రామాలు ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు అని అంటే లోపం ఎక్కడ ఉంది అనేది ప్రతినిధులుగా గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అందరం కూడా ఒకసారి లోపం ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. నేను 14-19లో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చాలా నిధులు గ్రామాలకు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయటం జరిగింది. చాలామందికి ఇక్కడ తెలుసు. ముదునూరు అవ్వచ్చు, బోళపాడు అవ్వచ్చు, కాటూరు అవ్వచ్చు, లేకపోతే ఈ వరుసలో తీసుకుంటే అన్ని గ్రామాలు కూడా. మొన్న 24 ఎన్నికలు పూర్తయిన తర్వాత కేవలం 3-4 నెలల కాలంలోనే 26 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామంలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క గ్రామంలోనే 41 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే అవి పూర్తి కాల. నేను ఇప్పుడే డిఈ గారిని కూడా మాట్లాడాను. అన్ని గ్రామాల్లో దాదాపుగా మనం ఇచ్చిన డబ్బులన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఆ కొత్త కాలనీలో 3 లేయర్లు వేశారు. సీసీ రోడ్డు కూడా వెంటనే ప్రారంభించమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే పూర్తి చేసి ఆ కార్యక్రమానికి కూడా నేను రిబ్బన్ కటింగ్ మీ ఊరికి వస్తా. అందుకే నేను అనేది అధికారులను కూడా ఆఫీసులకి పరిమితం కాకుండా గ్రామంలో రాగానే 1 గంట ప్రతి రోడ్డుకి వెళ్ళి ఎక్కడ ఏ సమస్య ఉందనేది తెలుసుకుంటే పూర్తి అవగాహన వస్తూ ఉంటుంది. దాదాపు 60-70 రోడ్లు పోరంకిలో ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. ఈరోజు ఒక సిమెంట్ రోడ్డు వేయాలంటే ఎంత అవుతుందంటే 10 లక్షలు అంటున్నారు ఒకేసారి. భయం వేస్తుంది. 10 లక్షలు అంటే చిన్న విషయంలాగా. అయినా సరే ఎక్కడా కూడా రాజీ పడకుండా 26 కోట్ల రూపాయలు ఈరోజు మరి 1 సంవత్సర కాలంలో అభివృద్ధి చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు కొన్ని డొంకలు కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక మట్టి లారీ కూడా తోలింది ఏమి లేదు. అదే కొన్ని నిధులు దానికి ప్రత్యేకంగా రైతులకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పేసి ఇప్పుడే డిపార్ట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది. నేను కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ఆర్జీఎస్లో ఆ ప్రొవిజన్ వస్తే కొన్ని నిధులు ఆ డొంకలకు కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు రాజకీయాలు అనేది ఎన్నికల వరకే పరిమితం అవ్వాలి. అభివృద్ధి పైన అందరం కూడా దృష్టి పెట్టుకోవాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలి అనంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యం అవుతుంది. మనం చాలా చెప్తాం, అన్నీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేయాలి. తప్పకుండా మనం ఏదైతే చెప్పామో అది చేయటానికి 100కు 100% ప్రయత్నం చేస్తాను. నేను ఒక మాట చెప్పాను అని అంటే అది చేయలేకపోతే మళ్ళీ మీ ముందుకు రావాలంటే నాకు చాలా నామోసిగా ఉంటుంది. నాకు నియోజకవర్గంలో సమస్యలు తెలుసు, గ్రామంలో సమస్యలు నాకు తెలుసు, ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది అనేది. బహుశా నేను తిరిగిన పాదయాత్ర ద్వారా తిరిగినట్టు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తిరిగి ఉండడు అనేది 100కు 100% తెలుసు. ఏ గ్రామంలో, ఇక్కడే కాదు నా మున్సిపాలిటీలో కూడా చెప్తున్నా, ఎక్కడ ఏ రోడ్లో ఏ సమస్య ఉంది, దాదాపుగా ఎక్కడ ఎవరు ఏ ఇంట్లో ఉంటున్నారో కూడా కొంతవరకు అవగాహన వచ్చే విధంగా నాకు తెలుసు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. నాకు పెనంలూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా జన్మనిచ్చింది ఉయ్యూరు, కంకిపాడు, పెనంలూరు మండలం. అలాంటి దాన్ని నేను మర్చిపోతే అంతకన్నా నీచం ఇంకోటి ఉండదు. తప్పకుండా సమస్యల పైన ఎప్పుడూ కూడా నా ప్రాధాన్యత ఉంటుంది. ఏది ఏమైనా గ్రామాలన్నీ కూడా 100కు 100% పూర్తి చేయలేకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఊర్లన్నీ కూడా అభివృద్ధి చేయడానికి నా వంతు పాత్రగా పనిచేస్తా.
నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, ఉంటాయి కూడా. నేను ఇందాక మన వాళ్ళు అంటా ఉన్నారు, సమస్యలు ఒక రోజుతో పూర్తి అయ్యాయి కాదు. కొన్ని వ్యక్తిగతం ఉంటాయి, కొన్ని గ్రామాలవి ఉంటాయి, అన్నీ కూడా వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలు మేము మారినా కానీ వ్యవస్థలు మారరు, అవి ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి. తప్పకుండా సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నంగా మేము పనిచేస్తాం. ప్రజాదర్ బార్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి సోలార్ విద్యుత్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పీఎం సోలార్ ఘర్ పథకంలో సోలార్ ప్యానెల్స్ ని అమర్చుకుంటే విద్యుత్ బిల్స్ సేవ్ చేయడమే కాకుండా తిరిగి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బు పొందవచ్చని వివరించారు. ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతిలో భాగంగా సోలార్ ప్యానెల్స్ వాడవలసిందిగా బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. సోలార్ పథకం అనేది చాలా మంచి పథకం. మీరందరూ కూడా ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఏఈతో మాట్లాడిస్తాను నేను, ఆ సబ్సిడీ విధానం అవన్నీ కూడా మాట్లాడాలి. ప్రతి కుటుంబం కూడా ఒక సోలార్, మీరు ఒక 2000 బిల్లు వస్తే ఒక 2 kV, ఒక 10,000 కరెంట్ బిల్లు వస్తే ఒక 10 kV మీ ఇంటి పైన పెట్టుకుంటే మీరు కరెంటు బిల్లు రూపాయి కట్టవసల్లా. ఆదాయం రావాలంటే ఏదైనా అద్దెలు నెల ఎంత వస్తే బాగుంటుందని చెప్పేసి చూస్తే ఏదైనా ఒక అపార్ట్మెంటో లేకపోతే ఏదైనా అద్దెకు ఇచ్చే కొట్టో ఏదైనా కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10,000 ఆదాయం వస్తే చాలు అనుకుని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈరోజు కరెంటు బిల్లు కూడా అదే. మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఒక 1000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నారంటే 1000 రూపాయలు మీకు మిగలాలంటే ఆ సోలార్ పెట్టుకుంటే 1,00,000 రూపాయలు అయితే సబ్సిడీ వస్తుంది. ఆ 1000 రూపాయలు మీకు మిగులుతాయి, ఖర్చు లేదు. అంటే ఎక్స్ట్రా మీరు 1000 రూపాయలు సంపాదించినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంటికి సోలార్ విధానం అనేది మీరు కంపల్సరీ పెట్టుకోవాలి. అందరూ కూడా దీని మీద ఆలోచన చేయమని గ్రామ పెద్దల్ని అడుగుతున్నాను, ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాను, అందరినీ కూడా చెప్తా ఉన్నా. మన స్థాయిలో మనం ప్రతి నెల కట్టే కరెంటు బిల్లు మనం మిగిల్చుకోవాలి అని అంటే ఆ సోలార్కి వెళ్ళండి. కొన్ని సంవత్సరాలకి అది ఫ్రీగా మనకి విద్యుత్ వస్తుంది. మనం ఎక్కువ ప్రభుత్వానికి ఇస్తే మళ్ళీ మనకి డబ్బులు 2 రూపాయల చొప్పున మనకు వస్తుంది. ప్రజావేదికలో భాగంగా నియోజకవర్గంలో యువతను తప్పుదారి పట్టిస్తున్న గంజాయి వాడకం అరికట్టే చర్యలపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎస్ఐ సురేష్ బాబు ప్రసంగించారు. రాష్ట్ర స్థాయి నుంచి గంజాయి మాదక ద్రవ్యాల సరఫరాలని నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరైతే మాదక ద్రవ్యాల బానిసలు అయ్యారో వారికి ఈగల్ టీం ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి మామూలు మనుషులుగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి కాలేజీ, స్కూల్ నుంచి 4-5 స్టూడెంట్స్ ని ఈగల్ టీంలో జత చేసి విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, గంజాయి గతంలో చూసాం, విచ్చలవిడిగా గంజాయి అనేది అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా విచ్చలవిడిగా విస్తరించింది. దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అది ఆయన కూడా మాట్లాడాల. ఎక్కడన్నా నిన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, గంజాయి విషయంలో ఎక్కడా కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. ఎక్కడన్నా మీ నోటీస్కి వస్తే వెంటనే దాన్ని చేయటానికి ప్రయత్నం చేయాలి. అలాంటి మత్తు పదార్థాలు ఏదైనా ఉన్నాయి అనుకుంటే మీరు తెలియజేస్తే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలవట్లా. యువత కొంత తెలియక మత్తు పదార్థాల బారిన పడి బలవుతూ ఉన్నారు. అలాంటివి కూడా ఏమన్నా వస్తే అటు పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ గ్రామంలో ఉన్న పెద్దలకు కానీ తెలియజేస్తే అది అధికారులు దాన్ని నియంత్రించడానికి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మాదక ద్రవ్యాలను నిర్మూలించాలనే ఉద్దేశంతో దానికోసం సపరేట్ ఆర్గనైజేషన్, ఈగల్ అనే ఆర్గనైజేషన్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి విలేజ్ లెవెల్లో ఏ స్కూల్ నుంచి అయినా ఈగల్ క్లబ్స్ అనే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి, ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్స్ లో, కాలేజెస్ దగ్గర నుంచి ఒక టీమ్ గా ఒక 4-5 ఫోన్ నెంబర్లు, వాళ్ళ నెంబర్స్, వాళ్ళ పేర్లు అన్ని తీసుకొని ఈగల్ క్లబ్స్ గా ఫామ్ చేసి ఈగల్ ఆర్గనైజేషన్ కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్టేట్ మొత్తం జరిగింది. అంటే ఎక్కడికక్కడికి మనతో సంబంధం లేకుండా, మనకు మొహాటాలు వచ్చి మీ ఊళ్ళో ఏం జరుగుతుందో మీరు చెప్పకపోయినా మా ఈగల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఆ ఊళ్ళో ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా ఉన్నారు, ఎడిక్ట్ అయిన పర్సన్స్ ఏమైనా ఉంటే డిడక్షన్ సెంటర్స్ కూడా పంపించడం జరుగుతూ ఉంది.
అవన్నిటిని ఫైండ్ అవుట్ రూట్ లెవెల్ వరకు గ్రామ స్థాయిలో అవైలబిలిటీ ఏమన్నా నడుస్తుందా లేదా ఇంతకు ముందు కేసులు కట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉన్నారని ఒక మంత్రి ఒకసారి మేమంతా కూడా రీవిజిట్ చేసుకొని వారు అదే సాధారణ పద్ధతుల్లో జీవనం గడుపుతున్నారా, మనకున్న సమాచారం ప్రకారం మాకున్న ఎంక్వైరీలో అవైలబిలిటీ తగ్గింది, పెట్లర్స్ దాన్ని వినియోగించే పర్సన్స్ కూడా చాలా తగ్గడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ మీద చాలా తీవ్రంగా శ్రమించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎక్కడి నుంచి అయితే మూలాలు ఉన్నాయో అక్కడి నుంచి దాన్ని నిర్మూలించడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ మనకి ఇంకా ఏ విధమైన సమాచారం ఉన్నా ఈగల్ 1972 1972 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ వేయడం జరిగింది ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ విధంగా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు మాకు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం ఇస్తే వాళ్ళు మళ్ళీ ఈగల్ నుంచి మా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తారు. మేము మళ్ళీ రూట్ లెవెల్లో వాస్తవమా కాదా దాన్ని చెక్ చేసి మేము రిపోర్ట్ పూర్వకంగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీకు నా నెంబర్ ఇస్తున్నాను. మీకు ఇదే కాదు వేరే ఏ సమస్యలు ఉన్నా సరే ఏ క్షణమైనా సరే నాకు ఫోన్ చేయొచ్చు. నేను ఉయ్యూరు రూరల్ ఎస్ఐని, నా పేరు సురేష్ బాబు. కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన మండల్ లెవెల్లో ఉయ్యూరు టౌన్లో అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా మండలానికి నియోజకవర్గ స్థాయిలో మనం ర్యాలీలు ఏర్పాటు చేసి అవగాహన ర్యాలీల పేరుతో ప్రతి ఒక్కరికి గ్రామాన మనం అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే మీ వంతు సహకారం తప్పనిసరి. మీ నుంచి సహకారం ఉన్నప్పుడు మనం అందరం కలిసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మనం ఈ గ్రామ దర్బార్ వచ్చినప్పుడు కానీ మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలమని తెలియజేసుకుంటున్నాను. పెనమలూరు శాసనసభ సభ్యులు బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ వేదికలో ప్రజల నుంచి వచ్చిన పలు రకాల ఆర్జీలకు పరిష్కారం చూపించడం జరిగింది. తల్లికి వందనం పథకం అమలు జరిగిన సందర్భంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంబంధించిన డబ్బులు తల్లుల అకౌంట్లో పడ్డాయి. ఈ సందర్భంగా తల్లులు ఆడపడుచులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, సర్పంచ్ సతీష్ రెడ్డి, ఎంపీటీసీ దంగరత్నం, ఎంఆర్ఓ సురేష్, రూరల్ ఎస్ఐ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాగానే పెన్షన్ని 4,000 రూపాయలు, 6,000, 15,000 అట్లా పెంచడం కూడా జరిగింది. అలాగే తల్లికి వందనం, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఇంకా రైతు అన్నదాత సుఖీభవ అనేది కార్యక్రమం ఈ నెలలోనే పడబోతూ ఉన్నాయి. అన్నీ కూడా ఒకటిగా ఈ రోజున ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, అన్నీ ఒకే రోజు పరిష్కారం కావు. కుటుంబంలో సమస్యలు ఏ విధంగా ఉంటాయి, గ్రామంలో సమస్యలు కూడా, రాష్ట్రంలో సమస్యలు కూడా, దేశంలో సమస్యలు కూడా ఒకే రకంగా ఉంటాయి. మనం ఒకేసారి పరిష్కారం చేయడానికి మనం ఎంత పెద్ద కుటుంబం అయినా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటాం. ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా ప్యారలల్గా నడుపుకెళ్తాం. చాలా చోట్ల నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది. నేను నిన్న ఒక కుటుంబాన్ని చూసా. తల్లి, తండ్రి, భార్య, కోడలు కలిసి ఉంటారు. సొంత ఇల్లు లేదు. ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకి తీసుకుని అద్దెకుంటా ఉన్నారు. ఆర్థిక బాధలు పడలేక కొడుకు డాబా పైనుంచి పడి చచ్చిపోయాడు. కోడలు తక్కువ వయసు వేరే పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది పిల్లలను తీసుకొని. వీళ్ళకి 80 సంవత్సరాల పైన వయసు ఉంది భార్యాభర్తలిద్దరికి. సొంత ఇల్లు లేదు, సంపాదించుకునే ఇది లేదు. వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఆ కుటుంబం గడవటం అనేది చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇల్లు అద్దె కట్టుకోవాలి, వయసుతో పాటు వచ్చే జబ్బులు ఉంటాయి, దానికి మందులు వాడుకోవాలి, తినడానికి తిండి ఉండాలి. ఇలాంటి కుటుంబాలు అంటే నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే. తిరుగుతూ ఉంటే వందలు కనిపిస్తూ ఉంటాయి. వికలాంగులు ఉంటారు, భార్యాభర్తలు లేకుండా, కుటుంబ సభ్యులు లేకుండా ఒక్కళ్ళే ఉండే ఇల్లు చూశాను. ఇల్లు లేకుండా ఉన్న ఒక పట్టా కట్టుకొని దాని కింద పడుకునే వాళ్ళు చూశాను, చలికి, గాలికి, వానకి. ఈ రోజున 80-90% తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని అంటే మనం ఎక్కడున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇబ్బందులు ఉన్నాయి.
చాలామంది మెడికల్ క్లైమ్స్ కుటుంబాలకి ఏంటి, హాస్పిటల్కి వస్తే జబ్బు వస్తే హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడతాం అనేది, డబ్బు ఉన్నవాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు, డబ్బు లేని వాళ్ళేమో ఈ ఆరోగ్యశ్రీనో ముఖ్యమంత్రి సహాయ నిధో లేకపోతే ఇంకో దాని మీద ఆధారపడతారు. అలా కాకుండా సంవత్సరానికి 10,000 మెడికల్ క్లెయిమ్ కట్టుకుంటే మీరు ఏ ఒక్కరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కార్డు తీసుకొని హాస్పిటల్లో మీరు కామినేని హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారా, ఎక్కడికైనా డైరెక్ట్ కట్టుకోవచ్చు. 10,000 రూపాయలు కాదు 20,000 రూపాయలు ఊరినే ఖర్చు పెడతాం, కానీ మెడికల్ క్లెయిమ్ అనేది కట్టుకోవడానికి ఎవరం కూడా ఇష్టపడం. ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు కూడా, నేను 10 లక్షల రూపాయలకి మెడికల్ క్లెయిమ్ చేస్తే ఊరికినే కరోనా వచ్చి జాయిన్ అయితే 2 లక్షలు 3 లక్షలు బిల్లు వేశారు. ఊరికి చిన్నదానికే 2 లక్షలు 3 లక్షలు బిల్లు అయిందంటే నిజంగా పెద్ద జబ్బు చేస్తే కోట్లలో అయిపోద్దని చెప్పేసి వెంటనే ₹1,00,00,000 పాలసీ పెంచేసుకున్నాను. నిజంగా నేనైనా కట్టలేము. ఒకవేళ 50 లక్షలు 25 లక్షలు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయాలంటే అంత డబ్బు కట్టాలంటే ఒకేసారి ఎవరికైనా బాధ ఉండదు. కానీ ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి, స్తోమత కలిగిన ప్రతి కుటుంబం కూడా మెడికల్ క్లెయిమ్ అనేది చేసుకోవడం అనేది ఉత్తమం. ఇదంతా కూడా ప్రజలు అవగాహన లేక కొంతమంది ఇది అనేది మన స్థాయికి తగ్గట్టు మనం 7,000 8,000 మెడికల్ క్లెయిమ్స్ కట్టేసుకుంటే ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదని నా యొక్క భావన. మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కాలం ఎదురు చూసినారు. రేషన్ కార్డు సమస్య పరిష్కారం అయింది. ఎవరికైనా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కొత్తవి కావాలంటే గ్రామ సచివాలయంలో పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ గ్రామంలో కొత్తగా 31 మందికి రేషన్ కార్డులు పెట్టడం, వాళ్ళకి ఆమోదించడం కూడా జరిగింది. వీరందరికీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి సరుకు రావడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా సరే ఇళ్ల స్థలం లేని వారు ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది. గ్రామ సచివాలయంలో వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంవిధాన హత్యా దివన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని తయారు చేయడానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్. తల్లికి వందన పథకము అమలు కావడంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకం చేసిన ఆడబడుచులు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ వినియోగించుకుని లబ్ధి పొందాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.